నేను ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎంతవరకు కరెక్టో కాదో అని ఒక చిన్న డౌట్ వస్తుంది కదా ప్రతి యాక్టర్‌కి ఫస్ట్ చేసేటప్పుడు. నాకు స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ నేను తీసుకునే స్టెప్ అందరికీ నచ్చుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండింది. కానీ ఇవాళ కొంచెం కొంచెంగా ఆ ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. సో చాలా హ్యాపీగా ఉందండి. ఐయామ్ వెరీ హ్యాపీ దట్ ఐ చోస్ దిస్ యాస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. చాలా చూసినంతసేపు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. చాలా బాగా నటించారు. అది అక్కడ అన్ని ప్రజలు, ఇక్కడ చూసిన ప్రేక్షకులు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పుకోలేని ఫీలింగ్. అది మనం కలవరిస్తాం కదా ఈ మూమెంట్ కోసం. అంటే ఫస్ట్ మూవీ వచ్చిన తర్వాత జనాలు ఏమంటారు, ఎలా నన్ను అప్రిషియేట్ చేసి ఎలా తీసుకుంటారు. ఎందుకంటే ఈ సినీ ఇండస్ట్రీ పెద్ద ఫ్యామిలీ, చాలామంది స్టార్స్ ఉన్నారు. నేను కూడా ఒక భాగం కావాలనే ఒక డ్రీమ్ మెల్లిమెల్లిగా నెరవేరుతుందన్న ఎక్సైట్మెంట్ ఉంది. జనాల్లో ఎలా ఉందంటే సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. కానీ ఈ సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ అండ్ ఉపయోగం కూడా ఉన్నది. ఎలా అనిపిస్తుంది? అది ఆ స్క్రిప్ట్లో ఉన్న పవర్ అండి. నన్ను చాలామంది అడిగారు ఒక గ్లామరస్ రోల్ కాకుండా ఇది ఎందుకు చేస్తున్నారు అనేది. అది స్క్రిప్ట్లో ఉన్న మ్యాజిక్ వల్లే. ఎందుకంటే ఎయిడ్స్ గురించి అందరికీ తెలుసు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎంగేజ్ ఎలా చేయాలో ఆడియన్స్ అనేది చాలా కష్టమైంది. ఆ రిస్క్ డైరెక్టర్ గారు తీసుకున్నప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అండ్ అంతే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు కూడా ఆయనతో పనిచేద్దామని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. మిమ్మల్ని చూస్తే గ్లామర్ చూస్తే మహేష్ బాబులా ఉన్నారు. అలాగే లవ్ స్టోరీ సినిమా అలాంటివి చేయగా ఇలా సినిమా చేస్తున్నావు అని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అన్నారు? మా ఫ్రెండ్స్ చాలా జోకులు కూడా వేసుకున్నారు, అచ్చు విలేజ్ రోడ్లో ఉన్నవరా అని. కానీ అదే అండి, చాలా సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు కూడా సేమ్ వే ఫస్ట్ షాక్ అయ్యారు విలేజ్ స్టోరీతో ఎందుకు వస్తున్నాం అనేది. కానీ వాళ్ళు కూడా చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది అనుకుంటా. యా. అలాగే ఈ స్టోరీ ఎంచుకోగానే మీకు ఏమనిపించింది? స్టోరీ ఎంచుకోగానే అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ నరేషన్ విన్న ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఒక కొత్తదనం చూపిస్తున్నామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అఫ్కోర్స్ నాకు కమర్షియల్ మూవీలు చేయాలని ఫ్యూచర్లో, కానీ స్క్రిప్ట్ అంత బాగుండింది బేసిక్లీ. తెలంగాణ యాసలో చాలా బాగా నటించారు. థ్యాంక్ యూ అండి. అది నా పెద్ద భయం ఉండింది నాకు. అందరూ ఒప్పుకుంటారా తెలంగాణ నేను మాట్లాడగలనా? సో మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నాకు కూడా. యా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా. హీరోయిన్తో ఎలా అనిపిస్తుంది మీకు పాత్ర? హీరోయిన్ సరే కదండి, అమ్మో చాలా నేర్చుకున్నానండి హీరోయిన్ పర్ఫార్మెన్స్ నుంచి. ఎందుకంటే థియేటర్ ఆర్టిస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ చాలా నేర్చుకోవడం జరిగింది ఆవిడ నుంచి. అండ్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం ఇప్పుడు. యా. డైరెక్టర్ గారు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇప్పటిదాకా అది డైరెక్టర్ గారి వల్లే. అంతా ఆయన వల్లే. ఆయనకి ఇప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కాలి నేను. రాయనరావు గారు ఎలా అన్నారు ఈ సినిమా చూసి? న్యాచురల్గా చేశారన్నారు ఆయన. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఆయన నన్ను నమ్మడం అనేది చాలా గొప్పది. నాకు ఏ అవార్డు మించింది అసలు అది. ఎందుకంటే ఆయన ఎలాంటి స్టార్స్తో పనిచేశారు, ఎలాంటి స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వెంకటేష్, మహేష్ బాబు, కానీ అల్లు అర్జున్ గారు కానీ, ఇంకా ఆ పేర్లతో నాదొకటి యాడ్ అవుతుందంటే అది చెప్పలేదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా వాళ్ళ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తర్వాత మీరే యాడ్ అవుతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.